గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా అతిరథ మహారథులు అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్తున్నాం. లక్ష్మణ సార్ వాళ్ళ కూతురు హైమావతి, స్వరూపరాణి, అదేవిధంగా సౌభాగ్య అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాం. 10th సందర్భం కబడ్డీ కానీ వాలీబాల్ కానీ మనలో అదేవిధంగా మన గురువు గారు ఐలయ్య సార్ గారు వారికి శతకోటి వందనాలు. వారు ఇంకా చాలా యాక్టివ్గా ఉండి మనల్ని ఇంకా నడిపేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి శిరస్సు వంటి దండాలు పెడుతున్నాం. అదేవిధంగా ఎస్ఐ ఇక ఉండి రిటైర్మెంట్ అయినటువంటి సురేందర్ మన సుదర్శన్ సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. లోపల రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ రండి లోపలికి. మనకు జీవశాస్త్రం చెప్పినటువంటి ఐలయ్య సార్ వాళ్ళందరూ కూడా జలజ, శోభ, జ్యోతి, స్వరూపరాణి, ప్రభావతి, అదేవిధంగా టి విజయ, సౌభాగ్య వీళ్ళందరూ బాబు మనకు అవి రాలే కూలర్లు ఇమీడియట్ చేయండి. ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూలర్ టెంపరేచర్ వర్క్ చేస్తున్నటువంటి వారు మన ప్రోగ్రాం చెప్పడంతోనే ఫస్ట్ ఈ ప్రోగ్రాంకు అనుసంధానకర్తలుగా ఉండి ఒక 7-8 మంది నిరంతరం 2 నెలల నుండి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడ్డటువంటి వాళ్ళం. తాండ్ర ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. వీళ్ళని తీసుకొని మన ఈ ప్రోగ్రామ్ కు వచ్చినటువంటి మన విద్యార్థులు 79 బ్యాచ్ సార్లు అందరికి కూడా మీరందరూ హైమక్క మీరు రాండి, నా కూర్చోండి. ఈ కార్యక్రమం వ్యయ ప్రయాసల కూర్చి
నాగభూషణ సార్కు బ్యాగ్ పెడుతున్నటువంటి మన స్వాగతం సుస్వాగతం. మన అక్కలను ఏనేయండి. వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మేము పిలుస్తాం సార్, మీరు వెయిట్ చేయండి. అక్కడ కూర్చోండి సార్. వెంటనే పిన్స్ మేడం చూడండి. మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన అక్కలందరూ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి వారిని తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. అక్క పోవాలి, మీరు కూడా అందరూ అటే వెళ్ళి తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. జాగ్రత్త తీసుకొని రావాలి. జరగ ఆపండి. ఓకే ఇవ్వండి. రవి మీరు సరిగ్గా చూడండి సార్. వారికి బ్యాగ్స్ మరియు ఓకే ఇవ్వవలసిందిగా శైలజ, శోభ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. చూడండి సార్. అందరు మీరు బయటికి అక్కడికి కూర్చోండి. సత్య విజయలక్ష్మికి స్వాగతం సుస్వాగతం. సత్యక్క విజయలక్ష్మి సగౌరవంగా చేయబై కాబట్టి సత్యంగా సార్ ఇక్కడ క్యాండిల్ లేదా అన్న కోట అన్న క్యాండిల్ లేదా క్యాండిల్ చపాటు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం.
మన నుండి దూరమైనటువంటి మన గురువులు, అదేవిధంగా మనతో పాటు విద్యాబుద్ధులు నేర్చుకొని ఒక్కసారి మనకు జనార్దన్ సార్, జగన్నాథ్ సార్, లక్ష్మీనారాయణ సార్, రాఘవుల్ సార్, మనకు మోహన్ రావు మాకు 10 సంతోషంగా మనం ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం. ఆత్మీయ సమ్మేళనం అనేది అనేక మంది అనేక రకాలుగా జరుపుకుంటారు. కుల బంధువులు, ఆత్మ బంధువులు జరుపుకుంటారు. కానీ మనం ఒక పూర్వ విద్యార్థులుగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుండే మన మిత్రులందరినీ కలుసుకోవాలనే ఆలోచనతో స్వర్గీయ మోహన్ రావు చాలా ప్రయత్నాలు చేశారు. వారు కరోనా కాటేసి అది మనకు 10 సంవత్సరాలు పట్టింది. మన ఆ ప్రయత్నాన్ని మనం విజయవంతం చేసుకోవడం కోసం ఈ యొక్క 44 సంవత్సరాల కాలంలో, అంటే మనం 79లో ఈ యొక్క ప్రాంగణంలో 16 సంవత్సరాల వయసులో మనందరం కూడా మనకు బాధ్యతలు లేకుండా చదువే ముఖ్యంగా మనం చదువుకొని ఆ చదువుల తల్లిని మనం నేర్చుకొని మనందరం కూడా నిత్య జీవితంలో అనేకమైన ఆలోచనలతోటి ఈ యొక్క 60 సంవత్సరాల వసంతాన్ని మనం పూర్తి చేసుకున్నాం. వాస్తవానికి ఈ ఆత్మీయ సమ్మేళనం అంటే అత్యంత సన్నిహితులు, దగ్గరగా ఉండబడే మిత్రులతోటి ఏర్పాటు చేసుకుంటారు. సమ్మేళనం అంటే అక్కడక్కడ కలిసి ఎక్కడో పోయి జీవించి మళ్ళీ కలవడాన్ని అది సమ్మేళనంగా అంటారు. మనం అందరం కూడా ఈ 16 సంవత్సరాల వయసులో ఇక్కడ చదువుకొని అందరం ఎటో దిక్కు వెళ్ళిపోయి మళ్ళీ ఒక చోటికి కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనంద సమయంలో మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ యొక్క స్కూలులో 1969, 79 బ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. 69 బ్యాచ్ ఆ రోజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది మన యొక్క కిలావరంగంలో చదువుకున్న విద్యార్థులు, ఆ రోజు 9-10 చదువుతున్న విద్యార్థులు ఈ యొక్క రాష్ట్రం నుండి ఆంధ్ర గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం చేసిన దాంట్లో చాలా ముఖ్యులు ఉన్నారు. అట్లనే మన యొక్క 78-79 దాంట్లో కూడా ఎంతో మంది చదువుకొని నిత్య జీవితంలో అనేక రంగాల్లో కూడా ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, పోలీసు అనేక రంగాల్లో కూడా స్థిరపడి వారు ఒక మార్గదర్శకులుగా ఉండి, ముఖ్యంగా టీచర్స్లు అనేక మంది ఉండి ఈ స్కూల్లోనే చదువుకొని ఈ స్కూల్లోనే టీచర్గా ఈ స్కూల్లోనే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మన ప్రత్యేకత. అట్లా మనం చదువుకుంటున్న రోజుల్లో మనకు గురువులు నేర్పింది హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సోషల్ సైన్స్
ఇది మన నిత్య జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. ఎందుకంటే తెలుగు అంటే మన మాతృభాష కావచ్చు, హిందీ మనకు వచ్చి రాకపోవచ్చు, ఇంగ్లీష్ అంటే మరీ కఠినం కావచ్చు. కానీ మనందరం మన పిల్లల్ని మన మనమల్ని ఎత్తుకునే వయసులో అమెరికాకి వెళ్తున్నాం, ఆస్ట్రేలియాకి వెళ్తున్నాం. కానీ అప్పుడు మనకు భాష ఇంగ్లీషు ఒక ప్రాధాన్యతమైనది గుర్తించారు. కానీ ఆ రోజు మనకు గురువులు మీరు ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పారు. ఆ నేర్చుకున్నది ఈరోజు మన నిత్య జీవితంలో ఒక ఇంగ్లీష్ అనేది ప్రధానమైన సమస్యగా మారి మనకు అది నిత్య జీవితంలో ఉపయోగపడ్డాలి. ఆ గురువులు నేర్పిన ఇంగ్లీష్ తోటి ఇవాళ మనం ప్రపంచం అంతా మన పిల్లలు పోతే ఆ పిల్లల కాడికి పోయి ఆనందించి వస్తున్న పరిస్థితి. ఆ చదువు ఈ రోజుకి మన నిత్య జీవితంలో ఉపయోగపడేదన్నది వాస్తవంగా మీరు గ్రహించాలి. అట్లనే మన గురువుల గురించి చెప్పాలంటే మనకు చాలామంది వాళ్ళు వాళ్ళ యొక్క పరిభాషలో చెప్పారు. ముఖ్యంగా రాఘవ సారు ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క నెక్నేమ్, వంకాల పుల్లయ్య, పచ్చిపులుసు కాంతయ్య, ఇట్లాంటి అన్ని రకరకాల పేర్లు, బొబ్బుల గౌరయ్య, ఇట్లాంటి అన్ని పేర్లు అనేది రాఘవ సారు పెట్టేవాడు. జనార్దన్ సారు మరియు రామనాథన్ సారు వాళ్ళ యొక్క మోటివేషన్, ఏ విద్యార్థి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానం ఏంది, మీరు ఎట్లా ఎదగాల, మీరు చదువుకొని ఎట్లా గొప్పవాళ్ళు కావాలో అట్లా మోటివేషన్ చేసేవాళ్ళు. అట్లనే ఇక్కడ కూర్చున్న మన యొక్క మ్యాథమెటిక్స్ సార్, మ్యాథమెటిక్స్లో నాగభూషణ సార్, ఆ నాగభూషణ సార్ చెప్పిన లెక్కలు మన అందరం కూడా అట్టి షాప్లో పోయినా, లేకపోతే నాలాగా వ్యాపారం చేసుకున్నా, లేకపోతే వెంకటేశ్వర సార్ లాగా ఇంజనీర్ అయినా, వాళ్ళందరికీ కూడా మ్యాథమెటిక్స్ చాలా స్ఫూర్తిదాయకంగా మనకు అందించిన నాగభూషణ సార్ మన ముందు ఉన్నారు. నాగభూషణ సార్ గురించి మరొక మాట కూడా చెప్పాలా. నాగభూషణ సారు ఒక గురువే కాదు, సామాజిక ఉద్యమ గురువు. మాకైతే సామాజిక ఉద్యమ గురువుగా మేము భావిస్తాం. ఎందుకంటే ఈ సమాజం గమనాన్ని, ఈ సమాజం ఎటువైపు వస్తుంది, ఈ సమాజంలో విద్యార్థులుగా మీరు ఎటువైపు ఉండాలా అని సాంఘిక శాస్త్రమో లేకపోతే మ్యాథమెటిక్స్ చెప్పడమే కాకుండా వారు ఈ సమాజ గమనాన్ని మీరు గమనించాలని, ఈ సమాజ మార్పులో మీరు పాల్గొనాలని చెప్పిన సారు మన ముందుండడం మన గర్వకారణం. అట్లనే ఉపేందర్ సారు, ఆ యొక్క సారును చూస్తే నాకు అనిపించేది ఏంటంటే మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అనే ఒక పాట గుర్తుకొస్తాను. సారు శ్రీకృష్ణులాగా ఉంటాడు, కానీ ఆ మనసంతా తెల్లగానే, ఆ సారు వేసుకునే డ్రెస్ అంతా తెల్లగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ ఆయన మనసు తెల్లం, ఆ మనిషి మాత్రం నల్లగుంటాడు, కానీ డ్రెస్ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇప్పటికి కూడా మేము పోయినప్పుడు ఆ సారు అట్లనే మమ్మలను రిసీవ్ చేసుకొని ఆనందపడి ఇక్కడికి రావడం చాలా గర్వకారణం. అట్లనే ఐలయ్య సార్ గురించి మీ అందరికీ చెప్పనవసరం లేదు. ఆ సార్ ఏం సపరిస్తున్నాడో మాకు తెలియదు, కానీ ఎప్పుడు సపరిస్తుండేవాడు. ఏం సపరిస్తున్నా తెలియదు కానీ సపరిస్తుండేవాడు. మరి సైన్స్ చెప్తుండేవాడు. ఆ సైన్స్లో మనకు అర్థమైన పరిభాష చాలా ఉండేది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గురువులు కూడా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత. ఇటీవలనే వెంకటరామరెడ్డి గారు కలిశారు ఒక ఫంక్షన్లో. వారు చెప్పారు, కోటేశ్వర్, రమేష్ సార్ మీరు బాగా ఈ యొక్క కృషి ఫలితంగా మా స్కూల్లో నా కాంక్ష అంటే ఈ వరండాలో, ఈ యొక్క స్కూల్ ముందు వరండాలో ఒక సెట్ వేయాలన్నది, ఆ సెట్ను మీరు వేయడం అనేది చాలా ఆనందదాయంగా ఉందని. ఇట్లా ఇది ఆనందపడుతున్న వేళ, మనందరం కూడా ఆప్యాయంగా ఉన్న వేళ. అట్లనే మేమందరము ఒక 2 నెలలు కష్టపడుతున్న కాలంలో మాకు అన్ని రకాలుగా సహకరించి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ, అట్లనే మోడల్ సపోర్ట్ సహకరించిన ఫస్ట్ మా బోని మహేందర్ గారు తోటి ప్రారంభమైంది. అట్లనే మేము మన జలజ వాళ్ళ ఇంటికి పోయినా, శారద వాళ్ళ ఇంటికి పోయినా, హైమా వాళ్ళ ఇంటికి పోయినా, విజయ వాళ్ళ ఇంటికి పోయినా అందరూ కూడా చాలా ఆప్యాయతగా ఒక అన్నదమ్ములుగా, ఒక ఊరోళ్ళు కల్పిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, మేము జలజ వాళ్ళ ఇంటికి పోతే మాకు బొట్టు పెట్టి టవల్ పెట్టి మా యొక్క అన్నలు వచ్చారని ఆ రకంగా మమ్మల్ని చాలా ఆనందపరిచి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంలో మానసికమైన ఉత్సాహాన్ని ఇచ్చిండ్రు. అట్లాంటి మీ అందరికీ ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్నాం. మిత్రులారా, మనం
మనిషి జీవితంలో అంటే మానవ జీవితంలో ముఖ్యమైనవి 3 దశలు. ఒకటి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అందులో విద్యార్థి దశ అనేది చాలా గొప్పది, మరుపురానిది, మధుర జ్ఞాపకాలు. మనందరం ఒకరినొకరు చిల్లిగా లేకపోతే కోపతాపలతోటి అనేకమైన ఆనందాలు అనుభవించిన వాళ్ళం. ఆట పాటలతో మనకు కులం లేదు, మతం లేదు, ఆర్థిక వ్యత్యాసాలు లేవు. కానీ ఒకటే స్నేహం, ఒకటే క్లాస్మేట్స్, ఒకటే బ్యాచెస్. ఆ రకంగా మనం అందరం కూడా చాలా 16 సంవత్సరాల వయసులో మనం ఎన్నో విషయాలని మనం ఆనందం చేస్తాం. కానీ ఇలా 60 సంవత్సరాలు వచ్చాయి ఒక్కొక్కరికి. ఈ 60 సంవత్సరాలు కూడా మనందరం కూడా ఆనందంగా ఉన్నామన్నది, ఆరోగ్యంగా ఉన్నదన్నది చెప్పదలుచుకున్నాం. పోయిన వాళ్ళ మిత్రులు ఎంతోమంది పోయారు. ఆ పోయిన వాళ్ళందరూ కూడా మన క్లాస్మేట్స్ సుధాకర్ కావచ్చు, సారంగపాల్ కావచ్చు, మోహన్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రంగంలో స్కిల్ ఉన్నవాళ్ళు. అట్లనే మనం చెప్పిన గురువులు కూడా మన నుంచి దూరం అయ్యారు. ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకోవడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి మనం 60 సంవత్సరాలు వచ్చాయి, మనం ఏం చేయగలుగుతాం? మనం కలుసుకోవడం ఏంటంటే మనం ఒక్కసారి హక్కు చేసుకుంటే, ఒక ఆత్మీయతగా మనం కావలించుకుంటే దాని నుంచి వచ్చే ఒక ప్రేరణ, ఒక ఉత్తేజం, ఒక ఆనందం, అది లక్షలు పెట్టినా 100,000 పెట్టినా వచ్చేది కాదు. అయితే ఈ సందర్భంగా మనం కలుసుకోవడం అనే దాన్ని మన మిత్రులు చాలామంది కలుసుకుందాం, లేకపోతే ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పారు. కానీ ఈ యొక్క ప్రోగ్రామాన్ని మనం ఆదర్శంగా ఉండాలని, అర్థవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మన వేల్పుల రవి సార్ చెప్పినట్టు ఈ నిర్వహణ కమిటీలో ఒక 9 మంది నిరంతరంగా కృషి చేశారు. దాంట్లో రిటైర్డ్ ఇటీవలనే ఫిజికల్ డైరెక్టర్ రిటైర్డ్ బెల్లంకొండ రమేష్ సారు, మరియు మన యొక్క సర్వర్గా పనిచేస్తున్న సుదర్శన్ గారు, గుర్రాల మన యొక్క గుర్రం రవి గారు, తడకరవి గారు, మిగతా అందరు కూడా ఆ వెలుపల రవి గారు, నేను, మిగతా మిత్రులందరూ, సత్యం సార్, ఇట్లా ఒక 9 మంది 10 మందిని నిరంతరం పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే అదే కార్యక్రమంగా చేసిన మూలంగా ఇవాళ ఈ సెట్ నిర్మాణం జరిగింది. దరిదాపు దీనికి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అయితే మనం మన యొక్క జీవితంలో మనం ఎన్నో సంపాదిస్తున్నాం, ఎన్నో పోగొట్టుకుంటున్నాం. ఆనందాలు ఉంటాయి, కంటిన్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ ఈరోజు మనం అన్నం మర్చిపోవాలనుకుంటున్నాం. ఆ మర్చిపోయే విషయాల్లో కూడా మనం ఈ యొక్క స్థిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించి నిర్వహణ కమిటీ 2 నెలలు కృషి చేసి ఈ స్కూల్కు వచ్చి ఏం చేస్తే బాగుంటుంది అని ఇక్కడున్న మన యొక్క స్పెషల్ సార్ హెచ్ఎం గారిని అడిగాం. వారు ఈ సెట్ వేస్తే బాగుంటుందని చెప్పారు. ఇది పొడవు 66.5, వెడల్పు 18.5. ఇట్లా మనం దీనికి పైన పొట్టు ఇట్లా కట్టించి చేస్తాం. మనం కట్టించిన తర్వాత మనం చేస్తున్న క్రమంలో పడితే అనేక మంది బ్యాచ్లు బయలుదేరి మేము కూడా ఈ కరామ తల్లి సరస్వతికి చదువుకున్న తల్లి లాంటి ఈ స్కూల్లో మేము కూడా చేస్తామని కిలవరంగంలో అనేక బ్యాచ్లు సమావేశం అవుతున్నాయి. మనకంటే ముందు కూడా 2 బ్యాచ్ల వాళ్ళు కూడా ఈ యొక్క హెచ్ఎం గారి రూము మిగతా కూడా వాళ్ళు రిపేర్ చేసారు. అలానే ఇక్కడ ఉన్న విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అట్లా మనం ఈ ఆదర్శవంతంగా మనం ఉన్నామన్నది మీకు తెలియజేస్తున్నాం. ఇక మిత్రులారా, మనము 10 గంటలకు మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నాం. మన యొక్క 10 గంటల కార్యక్రమాన్ని అది మనం 12 గంటలు జరిగింది. మన యొక్క అందరం కూడా మీరందరూ కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుండి, ఇతర ప్రాంతాల నుంచి, మీరు ముఖ్యంగా మహిళలు వారు అనుమతితోటి వాళ్ళ యొక్క భర్తలను కూడా తీసుకురావడం, వారందరూ రావడం, మరొకసారి వారికి ఈ నిర్వహణ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమంలో అట్లనే నా యొక్క పెళ్ళి కూడా 10/10/1989లో జరిగింది. మా భార్య పేరు చండీరాణి, నాకు 2 కూతుర్లు. ఆ కూతురు, ఒక కూతురు మౌనిక, ఆమె ఇంజనీరు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి హైదరాబాద్ అమెరికాలో ఉంటుంది. మా అల్లుడు గారు కూడా వరంగల్ జిల్లా వారే. అట్లనే ఇంకో కూతురు, ఆమె
ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుతూనే క్రమంలో పట్టే హార్టికల్చర్ ఆఫీసర్గా వచ్చింది, జాబ్ వచ్చింది. హన్మకొండ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తుంది. ప్రస్తుతం నేను ఇటుక పట్టిల వ్యాపారం చేస్తున్నాను. అట్లనే సామాజిక సేవ కార్యక్రమం పాల్గొంటూ మానవ హక్కుల వేదికలో పనిచేస్తున్నాను. ఆ రకంగానే మళ్ళీ అట్లనే పరిచయం ఇది. కానీ మన మిత్రులు చెప్పమంటున్నారు, ఈ యొక్క స్కూల్ జ్ఞాపకాలను కూడా చెప్పమంటున్నారు. ఆ స్కూల్ జ్ఞాపకాలను కూడా ముఖ్యంగా మేమందరం కూడా చాలా అంటే 9th 10th క్లాస్ నుంచి 8th నుంచే మేము ఆటల్లో పాటల్లో ఆడేవాళ్ళం. మేమందరం కూడా వాలీబాల్ కబడ్డీ ఎక్కువ ఆడేవాళ్ళం. ఆ రకంగా మేము ఆటపాటలతో ఉన్న క్రమంలో పట్టే మాకు 9th క్లాస్ లోపలనే ఒక పీడిఎస్ అనే సంస్థ మాకు పరిచయమైంది. అప్పుడు ఇక్కడ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ సంఘాలు మాత్రమే ఉండేవి. దాంట్లో మేము జాయిన్ అయ్యాం. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఈ స్కూల్లో ఆ రోజు కూడా ఇక్కడ కూర్చున్న పంతులు గారు కూడా ఈ యొక్క మీరు మీ విద్యార్థి సమస్యలే కాదు ఈ స్కూల్ సమస్యల మీద కూడా మీరు పనిచేయాలని చెప్పినప్పుడు మేము అప్పుడు ఉన్న విద్యార్థి అందరం కలిసి ఈ స్కూల్లోకి ఆట స్థలం కావాలని, నీటి సమస్య పరిష్కారం కావాలని, లేడీస్ పిల్లలకు అంటే బాత్రూమ్ సమస్యగా పరిష్కారం కావాలని ఇట్లా ఆ రోజుల్లో మనం డిఓ దగ్గరికి వెళ్ళి మనం కొంతమేర పరిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో నేను కూడా ఉన్నాను. అట్లనే మనం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రతిపాదనలు కూడా పెడితే బాగుంటుందన్నది ఇది నా పరిచయం. అలానే నా వంతుగా అంటే పరిచయం ఏంటంటే ఇది పూర్తిగా అయిపోయినట్టే, దాదాపు ఇంకా చాలా ఉంది కానీ సమయ పాలన మనం చెప్పలేకపోతున్నాం. అట్లనే ఈ యొక్క ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళందరం కూడా ఇట్లా కలుసుకున్న సందర్భంలో మరీ ఎప్పుడు కలుసుకోవడానికి ఒక చిన్న 2 ప్రతిపాదనలు పెడుతున్నా నా వైపు నుండి. ఒకటి సంవత్సరానికి ఒకసారి ఇలా కలుసుకోవడానికి ప్లాన్ చేసుకుందామని, అది ఎలా ఉంటే బాగుంటుందో మీ అందరి అభిప్రాయం చెప్పాలని. రెండోది శుభ అశుభ కార్యక్రమాలు ఏమైనా కావచ్చు, మన యొక్క క్లాస్మేట్స్లో జరిగినప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల మనందరం కూడా కలుసుకోవడం వల్ల మనకు ఇంకా ఆప్యాయత అనురాగం మన స్నేహం చిరకాలం ఉంటుందనే ఉద్దేశంతో అలా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరాల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వ్యక్తిగత సమాచారం, తన పిల్లలు తను చదివిన జ్ఞాపకాలు 2 నిమిషాలలో ఇటు జెంట్స్ నుండి ఇటు లేడీస్ నుండి ఒక్కొక్కరు వచ్చి ఎవరికి వాళ్ళు వచ్చి 2 నిమిషాలలో పూర్తి చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సమయం లేదు. మళ్ళీ మనం వీళ్ళని సన్మానం చేసుకోవాలి, మనకు సన్మానం చేసుకోవాలి, మన గ్రూప్ ఫోటో మళ్ళీ ఫుడ్కి వెళ్ళాలి. లేట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరుగా రండి. 2 నిమిషాలు మాత్రం. నేను ఈ స్కూల్లో 3వ తరగతి నుంచి అంటే మన బ్రాంచ్ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఇక్కడ చదువుకున్నాం. నా పేరు పాలకూరు సత్యనారాయణ. నేను ఎస్ఎస్సి ఇక్కడ వరకు చదివిన తర్వాత సీకేఎం కాలేజీలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా సీకేఎం కాలేజీలో చదివిన తర్వాత ఎంఏ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ తెలుగు, తర్వాత ఎంఫిల్ పిహెచ్డి మధ్యలో వదిలిపెట్టిన. ఎంఫిల్ అయిన తర్వాత నాకు టీచర్ జాబ్ వచ్చింది 1993లో. అప్పటి నుంచి నేను శమన్పేట హై స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేసిన. అక్కడ కూడా నేను స్కూలుకు ఎనలేని సేవ చేసిన. ఎందుకంటే అక్కడ 10 ఎకరాల 36 గుంటలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుంటే అది హైకోర్టుకు పోయి దాన్ని సాధించడం జరిగింది. ఇవాళ అక్కడ ఇప్పుడు కాలేజీ స్కూళ్ళు తర్వాత అవి ఏర్పాటు జరిగింది. అక్కడి నుంచి నేను 2003లో కొంకపాకకు పోయినా. కొంకపాకలో కూడా స్కూల్ కట్టించడం అనేది ప్రభుత్వం తరఫున అక్కడ కూడా జరిగింది. అక్కడి నుంచి 2009లో ఇక్కడికి వచ్చిన. ఇక్కడ రాయల వెంకటనారాయణ సారు, తర్వాత ది గ్రేట్ ఎల్ వెంకటరామరెడ్డి గారు, వారు ఈ స్కూల్ను చనిపోయే దశలో ఉన్నటువంటి అందరి సహకారంతో ప్రజలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, లోకల్ టీచర్స్ వీళ్ళందరి సహకారంతో ఈ స్కూల్ను ఇంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా
నా జీవన ప్రయాణం జరిగింది. తర్వాత నేను ఈ ఊరి అమ్మాయినే నాకన్నా జూనియర్ మన క్లాస్మేట్ విజయ వాళ్ళ రెండవ చెల్లెను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గాయత్రి ఆమె పేరు. నాకు కొడుకు అని పేరు మన్ను. మన్నంటే ఏంటిదంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి సారు కరతగా మన్ను మంచిగా లేదని చెప్పి దాని పేరు మా కొడుకు పేరు మను సత్యార్జున్గా మార్చారు. నేను 2020లో కరోనాలో రిటైర్డ్ అయ్యాను. ఇప్పటికీ నేను సామాజిక సేవ చేసే కార్యక్రమంలో శక్తి ఉన్నంత వరకు నేను సామాజిక సేవ కార్యక్రమం ఆలోచన విధానంలో మార్పు లేకుండా ప్రయాణిస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పూజ్య గురువులందరికీ పాదాభివందనం. ఏమైనా తప్పులుగా మాట్లాడితే ఫస్ట్ క్షమించండి. నా తోటి విద్యార్థులందరికీ ఇంతకంటే మంచి రోజు రాదని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడాను. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. ఇద్దరు పాపలు ప్రైవేట్ టీచర్గా చేస్తున్నారు. మా బాబు మిలిటరీలో డాక్టర్గా అస్సాంలో జాబ్ చేస్తున్నారు. అందరూ సెట్ అయ్యారు. మనవాళ్ళు మనవరాళ్ళు. హాయ్. మా వారు ఎస్ఐ గారుగా రిటైర్ అయ్యారు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? అనురాగ శిఖరానాలయం ఆ గుడిలో నానంద జీవనం స్నేహాల దీపం సంతోష రూపం మురిపారాధనం ఏనాడు ఏ చోట ఉన్నా అనుబంధమే పావనం అనురాగ శిఖరాలయం గుండెలలో గుడి ఒకటుంది, గుడి వెనక తోట ఒకటుంది. ఉన్నమామి పొంగ మీద చిలుకలు పలికినవి పంచదార పలుకులు. ఏనాడు ఏ చోట ఉన్నా అనుబంధమే పావనం అనురాగ శిఖరాలయం ఆ గుడిలో ఆనంద జీవనం మమకారమే ఆరని జ్యోతి అది మదిలోన జన్మ. ఆత్మీయత సంగమం ఇవాళ 79 ఒక బ్యాచ్ ఈ అందరూ కలుసుకోవడం ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఇంకా మన మిత్రులు కై రమేష్ అన్న వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి 2 నిమిషాలలో ముగించవలసిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళు కూడా రెడీ ఉండాలి. కుమార్ సాయి గారు ముందుగా ఈ నిర్వహణ కమిటీకి తర్వాత నా సోదరి మనులకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను కూడా 3వ తరగతి నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. చదువుకున్నాను. తర్వాత కాలేజీ కూడా పోయినా కానీ 3,500 రూపాయల ఎల్టీ కాలేజీకి. అప్పటి ఆర్థిక పరిస్థితుల వల్ల 3 రోజులకు ఆ కాలేజీ ముగించుకొని ఎర్రపువాలు వేసుకొని మార్కెట్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు ప్రస్తుతం నా సొంత వ్యాపారం. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ, వాళ్ళకు కూడా పిల్లలైండు. దాదాపుగా హ్యాపీనెస్గా ఉన్నా. ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్కు మన కోటన్న చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి కాకుండా మినిమం ఒక 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో మనందరం బాల్యానికి పోయి అప్పుడు ఈ తారతమ్యాలు లేకుండా ఏ రకంగా మనం జీవనం గడిపినామో దాన్ని మనం ఆ ఒక్కరోజు ఆ సంతోషాన్ని కలిగించుకోవాలనేది నా కోరిక. దయచేసి దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. నమస్తే.
థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ మన బిడ్డల పెళ్లిలో, కొడుకుల పెళ్లిలో, మనవరు మనవరాళ్ళ పెళ్లిలో ఎక్కడైనా అయినట్లయితే ఏదైనా మన మిత్రుడు చెప్పినట్టు శుభం కానీ అశుభం కానీ ఏది కానీ ఒక్క మెసేజ్ పెడితే అందరూ కూడా వస్తాము అని చెప్పి సభాపూర్వకంగా అందరం కూడా ఒక్కసారి కరతాళ పనుల ద్వారా ఆమోదం తెలిపినట్లయితే ఓకే సార్, థ్యాంక్ యూ. అందరం కూడా వెళ్ళడానికి సిద్ధమే. సంవత్సరానికి ఒకసారి మీట్ కావడానికి కూడా సిద్ధమే సార్. ఇప్పుడు మాట్లాడవలసిందిగా మీకు మైకు దగ్గర ఎవరైనా ఇక్కడికి వస్తే మన భోగేశ్వర్ సార్ ప్లీజ్ కమాన్ ద డయాస్. మీరందరూ కూడా రెడీ ఉండాలి. మీరు ఎవరైనా కావాలంటే మైక్ అక్కడ తీసుకొచ్చి ఇస్తా, స్టేజ్ క్లియర్ ఉంటే, లేదు అంటే రావచ్చు. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మన గురువు గారులను ఆహ్వానించి వారిని సన్మానిస్తున్న నిర్వహణ కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ పాఠశాల లోపల విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిపోయిన సోదరి సోదరులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, చాలా సంవత్సరాల తర్వాత కిలవరంగల్ పాఠశాల, ఎందుకంటే ఓరుగల్లు కోట అనేది ఒక ప్రత్యేకమైన ఒక విశిష్టమైన స్థానం కలిగేది. ఈ ప్రాంతం ఒక చైతన్యానికి మారిపోయింది. ఇటువంటి చైతన్యానికి మారిపోయిన ప్రాంతంలో కూడా ఈ పాఠశాల ఈ 3 కోటలకు ఒక ప్రధాన భూమిక పోషించే పద్ధతిలో కూడా ఈ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా, పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా, ఉపాధ్యాయులుగా, అదేవిధంగా క్రీడాకారులుగా, ఉన్నత ఉద్యోగులుగా, అదేవిధంగా కళాకారులుగా ఎంతో మందిని ఈ పాఠశాల సమాజంలో పంపించబడింది. అటువంటి పాఠశాల కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అప్పుడున్న విద్యా విధానాన్ని మనం సమీక్షించుకుంటూ, ఆ రోజుల్లో కూడా రకరకాలమైన కులాలు లేకుండా, మతాలు లేకుండా, ఏ విధమైన అసమానతలు లేకుండా అందరూ ఒకే పద్ధతిలో కూడా ఈ పాఠశాలలో కూడా విద్యను అభ్యసించిన వాళ్ళు. ఇటువంటి పాఠశాలలో కూడా విద్యను అభ్యసించిన పాఠశాలలో కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి గత పూర్వ వైభవాన్ని ఈ పాఠశాలకు ఎట్లా అందించాలనేది ఈ సమావేశంలో సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంతకుముందు నిర్వాహకులు చెప్పి ఈ పాఠశాలలో కూడా విద్యను అభ్యసించిన వాళ్ళందరం మరి బాల్య జీవనంలో కూడా ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నామో ఆ పద్ధతిలో కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తూ అప్పుడున్న పూర్వ వైభవాన్ని పాఠశాలలో కల్పించవాలని. గతంలో కూడా ఈ పాఠశాల ఉన్నప్పుడు దాదాపు నేను అయితే ఈ పాఠశాలలో కూడా రాజ్ పాఠశాల 2-3 తరగతి నుండి ఇక్కడ వరకు నేను ఒక 6వ తరగతి వరకే చదివినా. 6వ తరగతి నుండి నేను మళ్ళీ వేరే పాఠశాల కూడా వదగకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నేను అందరితోటి 10వ తరగతి వరకు అందరితో కలిసి ప్రయాణం చేయలేదు. కానీ ఆ ఒక్క సంవత్సరం జరిగిన పాఠశాలలో కూడా ఈ గ్రౌండ్ లోపల కానీ ఎక్కడ చూసినా కానీ వేల మంది విద్యార్థులు రకరకాలమైన సామాజికమైన బాధ్యతలు కలిగి సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగిన వ్యక్తులతోటి ఈ పాఠశాల పట్టుకోవడం జరిగింది. కానీ ఆ అప్పటి పద్ధతి, ఆ విధానం ఇప్పుడు మన పాఠశాలలో కనపడుతుందా? ఇప్పుడు ఈ పాఠశాలలో కూడా కల్పించాలంటే మనం ఏం చేయాలి? ఆ పూర్వ వైభవాన్ని ఎట్లా చెప్పించుకోవాలి అనేది ఒక సమీక్ష సమావేశం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇదే పద్ధతిలో కూడా మన పెద్దలు వెంకటరావు ఇచ్చారు. ఈ పాఠశాలకు వచ్చినాక నాకంటే సీనియర్స్ చాలామంది విద్యార్థులు ఈ పాఠశాలకు ప్రవేశించి పాఠశాల అభివృద్ధికి తనతో పాటుగా సమాజం ఖచ్చితంగా పనిచేస్తే ఆ పాఠశాల అభివృద్ధి అంటే సమాజ భాగస్వామ్యం అనేది పాఠశాల అభివృద్ధి కావాలని చెప్పి ఈ పాఠశాలకు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ఈ విద్యార్థులు ఈ 79వ బ్యాచ్ సంబంధించిన విద్యార్థులందరూ కలిసి రావడం జరుగుతుంది. దానికోసమే ఇప్పుడు చెప్పిన నిర్వాహకులు ఏంటంటే ఇవాళ ఒక సెట్ వేయడం జరిగింది. సెట్టే కాదు, కేవలం భౌతిక వనరులే కాదు, దీనికి సంబంధించిన విద్యాలయాలను తయారు చేయడం. ఇలా ప్రభుత్వ విద్య అడిగంటున్న ప్రభుత్వంలో కూడా ఇలా ప్రభుత్వ విద్యను పట్టించుకొని సమాజంలో కూడా ప్రభుత్వ విద్య పట్ల మనం
వాళ్ళ భద్రత కల్పించబడాలి. ఈ విద్య అందరికీ అందుబాటులో చేయగలరు. ఎందుకంటే ఇలా అందరూ ప్రైవేట్ పాఠశాల చదివే పద్ధతులు లేరు. ఈ ప్రభుత్వ విద్య యొక్క నాణ్యతను తెలియజేపి ప్రభుత్వ విద్య వైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కోసం మనవంతుగా మనం కృషి చేయాల్సిన అవసరం లేదు. ఇది మనవంతు సహకారం చేసేది. ప్రతి ఒక్కరం సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటాం, 3 నెలలకు ఒకసారి కలుసుకుంటాం. అంటే సంవత్సరాలు కానీ 3 నెలలు కానీ కలుసుకునే కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఈ కిలోనగా గడ్డ మీద వేసిన ఈ ప్రభుత్వ పెద్దబడిలో కూడా మనం ఈ పాఠశాల అభివృద్ధికి ఏ విధంగా ప్రయత్నం చేద్దాం అనేది మనం చేసుకోవాల్సినటువంటి దానికోసం ఎవరిని కాకుండా ఒక కార్పొరేషన్ లాంటి ఏర్పాటు చేసుకొని కార్పొరేషన్ ద్వారా ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ జమ చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలలో కూడా ఎక్కడ ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను పరిస్థితులు ఒకటి లేదు. ఆ క్రమంలో కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మనవంతు సహకారిగా ఒకేసారి కాకుండా ఎప్పుడు ఒక కార్పొరేషన్ పద్ధతిలో ఉండి సమావేశాలు పెట్టుకొని పాఠశాలకు కావాల్సిన భౌతిక వసతులు వాటితో పాటుగా ఉపాధ్యాయ నియామకాలు భౌతిక వసతులు ఎన్ని పెట్టినా ఉపాధ్యాయులు ఏమైంది ఆ పాఠశాల ఏ విధంగా పనిచేయదు. ఆ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ పాఠశాలలో కూడా చాలా సబ్జెక్ట్ హ్యాండ్స్ లేవు, టీచర్స్ లేరు. మనలాంటి మిత్రులు వచ్చి నేను పనిచేస్తా అన్నాడు. ఈ పాఠశాల విద్యార్థులకు సేవా కార్యక్రమం అందిస్తున్నాడు. మన క్లాస్మేట్ రవి ఆయనకు సంబంధించిన సబ్జెక్టు ఏది తాళపల్లి రవి ఆయనకు సంబంధించిన సబ్జెక్టు విద్యార్థులకు ఉచితంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు. అటువంటి వాళ్ళని మనం ఉపయోగిస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి దోహదం చేసే పద్ధతిలో కూడా మనం పనిచేయాలని కోరుకుంటే ఇది ఇవాళ పూర్వ విద్యార్థుల సమ్మేళన పద్ధతి. ఇది ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్గా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సమాజంలో కూడా ఒక 2-3 రకాల ట్రెండ్స్ అనేవి వస్తున్నాయి. అది ఊరు గ్రామీణ ప్రాంతంలో పోతే ఒక బొడ్రాయి, ప్రతి ఊరు పోతే ఒక బొడ్రాయి అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా వరకు తండాలో కూడా ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా దుర్గమ్మల గుళ్ళు లేదు. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరు జరుగుతుంది. ఇది ఒక ట్రెండ్ జరుగుతుంది. అది కేవలం ఆత్మీయ సమ్మేళనంలో కూడా మన అనుభవాలు పంచుకోవడం కాకుండా ఇది సామాజిక అభివృద్ధికి ఎంతో కొంత దోహదం చేసే పద్ధతిలో కూడా ఆ విధానం కొనసాగించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వ విద్య దూరం చేయడం వల్ల మనలాంటి ఎంతో మంది సామాన్యులు విద్యను చదువుకోలేని పరిస్థితిలో కూడా ఉంటుంది. ఇంతకుముందు రమేష్ మిత్రుడు చెప్పిండు, నేను కాలేజీలో కూడా 3 రోజులు అయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బట్టి నీ చదువు పనిచేసినాను. అటువంటి ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు సమాజంలో కూడా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులు పట్టినాయి. అందరూ చదువుకు అందుబాటులో లేని పరిస్థితులు ఉంటాయి. చదువు అనేది చాలా ముఖ్యమైన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వాలు చదువులంటేనే దూరం చేస్తున్న క్రమంలో విద్యను దూరం చేస్తున్నారు. మీ భక్తులు మీ బతకనని విద్యను అందించకుండా వైద్యాన్ని అందించకుండా ఇవాళ విద్యార్థులను సామాన్య ప్రజలకు విపరీతమైన అసమానతలకు గురి చేసే పద్ధతుల్లో కూడా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటే ఇవాళ మనం సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తులుగా మన ఈ పాఠశాలలో కూడా చదువుతున్న విద్యార్థులుగా ఎంతో కొంత సమాజానికి పాటుపడే పద్ధతిలో కూడా మన పని విధానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరినీ అభ్యర్థిస్తున్నాను. దాంతో పాటుగా నా పరిచయంలో కూడా నా పేరు కరారి భోగేశ్వర్. నేను ఈ పాఠశాలలో కూడా ఈ పెద్దవాళ్ళలో కూడా ఒకే సంవత్సరం 6వ తరగతి వరకే చదివిన తర్వాత వరంగల్ సరస్వతి హై స్కూల్ చదివిన. సరస్వతి హై స్కూల్ ఏ స్కూల్, ఆ స్కూల్కు పర్మనెంట్ బిల్డింగ్ లేకపోయినా మళ్ళీ మీ మాదిరిగిన పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఇప్పుడు కరీంబాగ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంబీ కాలేజ్, డిగ్రీ సికేఎం కాలేజ్ అయినా, పీజీ పొలిటికల్ సైన్స్ డాక్టర్ యూనివర్సిటీలో కూడా అయినా, తర్వాత నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఉపాధ్యాయ వృత్తిలో పడిన ఉపాధ్యాయ సంఘంలో పనిచేస్తూ ఇప్పుడు నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్కు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు స్టేట్స్లో ఉన్నారు. అదేవిధంగా నా భార్య నా సహ ఉపాధ్యాయులు, ఆమె కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నది. ఆమె కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ నడుస్తున్న కార్యక్రమం. ఆ పద్ధతిలో పట్టే మనం ఎప్పుడు కలవాలనుకుంటే ఖచ్చితంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరినీ నంబర్ తీసుకున్న సంస్థ ద్వారా ఎంతో కొంత ఎప్పుడు నిధిని పోగు చేస్తూ ఈ పాఠశాల కోసమైన మనవంతు సహకారంగా భౌతిక వసతులు కానీ అదేవిధంగా సబ్జెక్ట్ యాన్సర్ లేని క్రమంలో వాళ్ళ నియామకం చేసి మన పేద విద్యార్థులకు మనం విద్యను అందించే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మిత్రులారా, మన యొక్క క్లాస్మేట్
బజ్జూరి కీర్తిశేషులు బజ్జూరి రమాదేవి గారు చనిపోయిన విషయం మనందరికీ తెలిసి, అయితే ఆమె గురించి కూడా ఒక వ్యాఖ్యానం చేయాలనేది భావించి చేస్తున్నాం. మనందరం ఆడుకుంటున్నప్పుడు ఆడ మగ తేడా లేకుండా ఆడుకున్నప్పుడు ఖోఖోలో ఒక వివాదాస్పదమైన సమస్య వచ్చినప్పుడు ఆమె పెద్ద మనిషిగా వివరించి పరిష్కరించిన జ్ఞాపకాన్ని మర్చిలేకపోతున్నాం. అయితే ఆ యొక్క మేడం గారి కూతురైన డాక్టర్ హరిక గారు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సందర్భంగా మనం ఈ పోడియాన్ని రోటరీ క్లబ్ నుంచి తెచ్చుకున్నాం. మన స్కూల్లో ఉన్న పోడియం ఖరాబ్ అయిపోయింది కాబట్టి వారి ఆర్థిక సాయంతో ఈ స్కూల్కు ఈ సందర్భంలో పోడియం వస్తుందని మీ ముందు తెలియజేస్తుంది. సార్ సమయం చాలా వరకు సమయం లేదు, 1 మినిటే. ఎవరైనా దయచేసి ఏమనుకోవద్దు, మరీ మనకు భోజనం సమయం అవుతున్నది కాబట్టి వ్యక్తిగతంగా ఎవరైనా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి సంజీవ గారు మీ అభిప్రాయం రండి. ఎక్కువ సమయం తీసుకోవద్దు సార్, దయచేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏమనుకోవద్దు, అన్నిదా భావించద్దు. ఎందుకంటే మన అధ్యక్ష, గౌరవనీయులైనటువంటి గురువులు గారు, మన అర్చిత ఐలయ్య సారు, ఉపేందర్ సారు, నాగకృష్ణ సారు, మన రామచందర్ సారు, మన అందరి సార్లకు, అలానే ఈ యొక్క స్కూలు నిర్వహిస్తున్నటువంటి హెడ్ మాస్టర్స్కు నా యొక్క నమస్కారములు. మరి అలానే 1978, 79 ఈ యొక్క ఎస్ఎస్సి బ్యాచ్కి సోదరీమణులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ సమయంలో మన నిర్వహణ కమిటీ వారు 2 నిమిషాలు మాట్లాడాలి, తర్వాత గురించి 1 మినిట్ మాట్లాడాలని అన్నారు కాబట్టి నేను ఎక్కువ విషయాలను పోకుండా నాకు ఇంతవరకు స్టేజ్ చేరే ఉన్నది, ఫస్ట్ టైం మాట్లాడము. నేను గతంలో పీడిఎస్లో పనిచేసినప్పటికి కూడా ఇంత పబ్లిక్గా నేను మాట్లాడలేదు కాబట్టి నన్ను అన్నిదిగా భావించద్దు. నాకు స్పష్టత రాకపోవచ్చు కాబట్టి మీరు కొన్ని గుర్తుకొస్తున్నాయి అంటే మన గురువులు కానీ మన విద్యార్థులకు కానీ సంబంధించిన కొన్ని మాత్రమే నేను చెప్పాలని అనుకుంటున్నాను. మీరు కొంచెం సమయం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఒకటి నేను గుర్తు చేయాల్సినది ఏంటంటే, ఇట్లనే మన యొక్క సమావేశాలు జరుగుతూ ఉండేవి. సమావేశాలు 15 ఆగస్టు అని, 26 జనవరి అని ఇటువంటి సందర్భాలు జరుగుతూ ఉండేవి. అందులో ఫస్ట్ మన స్కూల్ స్టార్ట్ కాకముందుకు ప్రార్థన, ఇప్పుడు ప్రతిజ్ఞ, వందే మాతరం చెప్తుండో నాకు స్కూళ్ళలో తెలియదు కానీ సార్లకే తెలుసు. మరి ఆ సార్లు చెప్పాలి. మరి మనకు మాత్రం కంపల్సరీ ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. అదే అంతకన్నా ముందే మనకు ఒక ½ అన్ అవర్ ముందు ఒక కొమ్మేలి సార్ అని ఉండేది. కొమ్మేలి సార్ ఇంగ్లీష్ చెప్పేవారు. ఆ సార్ వచ్చి గ్రాంపౌండ్ రికార్డ్స్ వేసేది. ఆ సార్ ఎవరో కాదు, మన యొక్క సోదరి మన విద్యార్థిని 6th వరకు ఇక్కడే చదివింది భారతి వాళ్ళ యొక్క మామగారు. ఆయన వెంకటపేట నుండి ఎక్కడి నుండో వచ్చేది, సైకిల్ మీద వచ్చి ఒక ½ అన్ అవర్ ముందు వచ్చి మన స్కూల్లో రికార్డ్స్ వేసి దేశభక్తి గీతాలు లేకుంటే మంచి పాటలు అన్నీ వేసేవారు. ముఖ్యంగా ఆ సారు వేసేది ఏంటి అంటే, ఈ దేశభక్తి గీతాలతో పాటు సరోజినీ నాయుడు అనేటువంటి ఆ యొక్క సరోజినీ నాయుడు ఉన్నారు కదా, సరోజినీదేవి పాటలు విన్నారు. మనకు నానిటేల్లో ఉండేది, తెలుగు నానిటేల్లో ఉండేది. ఆ తెలుగు నానిటేల్లో ఉండేటువంటి ఆమె యొక్క పాట, అమ్మా సరోజినీదేవి, అమ్మా సరోజినీదేవి అని ఒక పాట వేసేది. అది తర్వాత అయిపోయిన తర్వాత మనకు 10 to 10 అంటే 10 నిమిషాలకు 10 గంటలకు రెండో బెల్ అయినప్పుడు అందరం క్లాస్ రూమ్ నుండి వరుసగా వచ్చి నిలబడేవారు. ఆ నిలబడ్డప్పుడు మరి మన పీటీ సార్ వరుసగా ఉండి ఒక లాంగ్ బెల్లేసి విజిలేసిన తర్వాత స్టాండర్డ్
అని చెప్పేవారు. చెప్పిన తర్వాత మళ్ళీ మనకు వందే మాత్రం పడేది. తర్వాత ప్లేట్ ప్రతిజ్ఞ చేసేవాళ్ళము. ప్రతిజ్ఞ చేసే క్రమంగా అందరం స్కూల్లో మన క్లాస్ రూమ్లకు వెళ్ళేవాళ్ళం. సరే, సమయభావం ఉన్నది కాబట్టి చెప్తాను. అయితే మరి అలానే మన సబ్జెక్ట్ వైజ్గా అంటే ఎక్స్పర్ట్ అంటే మన ఐలే సారు జీవశాస్త్రము, బయాలజికల్ సైన్స్ బోధించేవారు. సారు ఆ బోధన చేసేవారు. ఏ సెక్షన్కు బి సెక్షన్కు సారే బయాలజీ చెప్పేవారు. కాబట్టి ఆ సార్ ఏం చెప్పేదంటే ఒకటి గుర్తుండే నాకు, సారు పుష్పం అనేటువంటి పాఠాన్ని చెప్తూ ఆ సారు ఆ బోర్డు మీద పుష్పం లేని భాగాలను వాటి పనితీరులను ఆ సార్ మంచిగా వివరించేవాడు. ముఖ్యంగా అండాశయము, కేసరాలు, పుష్పము, పుప్పైరేలు ఇవన్నీ చెప్తూ వాడి యొక్క పద్ధతి చెప్పేవాడు. అలానే మరి మన స్కూల్లో కొన్ని ప్రోగ్రామ్స్ జరిగేది. సరే, కొన్ని ప్రోగ్రామ్స్ జరిగితే చిన్నగా చెప్తున్నాం. మన సారు ఎవరు మన ఉపేంద్ర సారు చక్కగా మనకు ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఏమంటే చక్కటి మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మగలారతులు అని చక్కటి సన్నైనటువంటి రాగంతుడి ఆ సారు పాడి మనకు వినిపించేవాడు. మరి అలానే నాగభూషణ్ సారు సబ్జెక్ట్ పరంగా చాలా పర్ఫెక్ట్. మరి ఆ సారు మ్యాథ్స్లో చాలా ఇంకా పర్ఫెక్ట్. ఆ సారు అలానే సబ్జెక్టు మ్యాథ్స్తో పాటు సామాజికమైనటువంటి దృక్పథం కలిసి చెప్పేవారు. ఆ ఆగాంతో ప్రగతిశీలమైనటువంటి భావాలు కలిగినటువంటి సారు అప్పుడే. మరి ఆ సారు చెప్పినటువంటి విషయాలు మనకి ఇప్పటికీ గుర్తున్నాయి. మరి ఇంకా చాలా చెప్పేటి. ఒకటి మన విద్యార్థుల గురించి, ఇప్పుడు ఆటలు ఆడుకునే వాళ్ళం కదా, ఆ ఆటలలో మేము పురుషులు బాల్ ఆట ఆడుకునేది, స్త్రీలు అక్కడ ఆడుకునే వాళ్ళు ఇక్కడే ఆడుకుంటా అంటే ఆ బాల్ కొడితే. అందరికీ నమస్కారం. ఇక్కడ అందరూ మన తోటి వాళ్ళే కాబట్టి ముఖ్యంగా గురువులకి అందరికీ పాదాభివందనాలు. మీ అందరి సమక్షంలో పెరిగిన మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మీరు గర్వించాలా, మేము గర్వపడాలి. రెండు విషయాలు ఉన్నాయి. చిన్నగా ఒకటే, నేను ఎక్కడో కుగ్రామము, ఇంతకుముందు కరీంనగర్ జిల్లా కాటారం అనే చిన్న గ్రామం. ఆ గ్రామం నుంచి ఈయన నాగభూషణం గారు మేనమామ, చదువుకు సంబంధం లేకుండా మేనమామగా తీసుకొచ్చి ఇక్కడ ఉంచి చదివిపించి ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు ఈ రకంగా ఉంటుందంటే ఇది ప్రౌడ్ ఆఫ్ అవర్ పెద్దబడి అంటే ఇప్పుడు మన కిలాలో అందరం ఇది పెద్దబడి అంటుంటే అక్కడ చిన్నబడి ఉంటుంది. 6వ తరగతి అక్కడ. సో ఇక్కడ చదివిన తర్వాత భవిష్యత్ ప్రకారము ఇంజనీరింగ్ రూట్లో వెళ్తాము. ఇంజనీరింగ్లో కూడా ఇక్కడ మన గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చేస్తాము. తర్వాత అక్కడి నుంచి అడవుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది. అక్కడే వివాహం కూడా అక్కడే చేసుకున్నాము, అక్కడే సెటిల్ అయిపోయాము. ఇప్పుడు పిల్లల చదువుల కోసం హైదరాబాద్ వచ్చాము. 2 పిల్లలు. పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది, నాసాలో ఉంది, అక్కడ నాసాకు వెళ్ళింది, అక్కడ కెనడీ స్పేస్ సెంటర్లో పనిచేసింది. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చి మాయామిలో ఉంటుంది. కొడుకు వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీలో MBA చేశాడు, బెంచ్ కంపెనీలో చేస్తున్నాడు. 2కి వివాహం జరిగింది. పెద్ద అమ్మాయికి 2 పిల్లలు. అందరూ సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమ్మేళనానికి చేసినటువంటి గురువులందరికీ స్వాగతం తెలియజేస్తాం. ముఖ్యంగా వేదిక వెళ్ళినటువంటి గురువులకు పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా మా మిత్రులు, మా సోదరిమణులందరూ కూడా మోహన్ చేస్తూ 44 సంవత్సరాల తర్వాత మనమంతా ఈ పాఠశాలలో మన పూర్వం పవిత్ర చదువుతున్న విద్యార్థులుగా అప్పటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. నా పేరు బెల్లంపూల రమేష్. నాకు 2 కుమారులు, వాళ్ళు సాఫ్ట్వేర్గా పనిచేస్తారు. అదేవిధంగా నేను ఫిజికల్ డైరెక్టర్గా రిటైర్డ్ అయినా 2020లో పదవి విరమణ చేసిన. దాదాపుగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సమైక్యంగా ఒకసారి కలిసి
ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటే బాగుంటుంది. గతంలో మోహన్ రావు ఇతర మిత్రులు కూడా మన ముందు పెట్టారు. మరి దాన్ని మనం ముందుకు తీసుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ముఖ్యంగా గురువులకు మరొకసారి పాదాభివందనలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా ఆర్థికంగా మనకు ఒక వెన్నెముకగా మనకు సహకరించినటువంటి మిత్రులను వారి ఉద్యోగమే దీనికి మనకు ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. విడిదిరిగితే నా ముఖము అన్ని కనబడతాయి, అందరూ చూస్తారు. విడిదిరిగితే భయపడకుండా చెప్తే 16 years ఉంది నువ్వు ఇప్పుడు. నా పేరు బండి సుదర్శన్, నా భార్య పేరు విజయలక్ష్మి, నాకు 2 కూతుర్లు 1 కొడుకు. ముగ్గురికి మ్యారేజెస్ అయిపోయినాయి. బాబు గవర్నమెంట్ జాబ్, 2 వెల్ సెటిల్ టోటల్. నేను సబ్ ఇన్స్పెక్టర్ చేసి రిటైర్డ్ అయ్యాను 2020లో. బాబులు, పెద్ద అబ్బాయి బిఎస్ఎన్ఎల్ ఏడీఓ ఇక్కడనే నక్కలగుట్టలో, చిన్న అబ్బాయి హ్యాండిక్రాఫ్ట్, నా భార్య పేరు విజయలక్ష్మి. నేను 1980లో స్టేట్ కబడ్డీ ప్లేయర్. అప్పటి నుండి వరకు నేను ఇప్పటి కూడా నేను ఆ క్రీడని అదే ప్రోత్సాహంతో నేను ఎప్పుడైనా నేను ఒక లిమిట్గా ఉంటా. నేను నా బాడీ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది. మా మనవాడు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం 4th క్లాస్. మా పాప, మా మనవరాలు ఇప్పుడు మా సెటిల్మెంట్ మా కోడలు తేజస్విని టీచర్. బాగున్నాడు. నేను ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నా గ్రెయిన్ మార్కెట్లో. నాకు 2 బిడ్డలు 1 కొడుకు. ముగ్గురికి మ్యారేజ్ అయిపోయినాయి. పెద్ద అమ్మాయికి 2 కొడుకులు, చిన్న అమ్మాయికి 1 కొడుకు 1 బిడ్డ. బాబుకు 2 ఆడపిల్లలే. నా భార్య పేరు మంద సరోజన, వెల్ సెటిల్డ్. ఇప్పుడైతే బిజినెస్ మార్కెట్లో బిజినెస్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము ఒకటి చెప్పదలుచుకున్నారు సార్. మనకు ఐలేసార్ అని ఉండేది. ఐలేసారు ప్రాక్టికల్గా జీవశాస్త్రం గురించి చెప్పేది. అప్పుడు అయితే ఆ సారు మాకు ఒకటి కప్ప తీసుకురండి, కప్ప తీసుకొస్తే దాన్ని కోసి చూపిస్తాను మీకు అని చెప్పడం జరిగింది. ఆ కప్ప కోసం మేము అటు ఆ చెర్లకి వెళ్ళిపోయి పెద్ద కప్పని పట్టుకొస్తే దాన్ని కోసి టేబుల్ మీద కోసి ఇగో ఇది అవయం, ఇది ఈ అవయం, ఇది ఈ అవయం అని చెప్పేది. అప్పటి సార్లు చెప్పే పద్ధతులు అట్లా ఉండేది. ఇప్పుడు ఆ రకంగానైతే నాకు కనపడలేదు. ఏం చూసినా సెల్ ఫోన్లో